అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6గురి దారుణ హత్య ఉదంతం స్థానికంగా పెను సంచలనం క్రియేట్ చేస్తుంది. నిందితుడు రాజ్ కుమార్ పై గతంలోనే ఫిర్యాదు చేసిన పోలీసులు నిర్లక్ష్యం వహించారని, సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ బాలిక తరపు మృతులు బంధువులు, గ్రామస్తులు షాబాద్ పిఎస్ ఎదుట ఆ రహదారిపై బైఠాయించి భారీ ఆందోళన దిగారు. మీరు చూస్తున్నారు మన టీవీ స్క్రీన్ పై. సో వాళ్ళనే అత్యంత దారుణంగా చంపేశాడు రాజ్ కుమార్. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 6గురిని పొట్టను పెట్టుకున్నాడు. అయితే ప్రధాన నిందితుడు రాజ్ కుమార్పై అయితే పోక్సో కేసు పడిందో, ఆ పోక్సో కేసు పడిన తర్వాత ఇక మనోడు మరీ చాలా వియర్డ్గా మారిపోయాడు అనమాట. నా మీద పోక్సో కేసు పెడతారా అంటూ. యాక్చువల్గా అంటే ఏదో ఎవరి మీదో పెట్టాల్సిన కేసు రాజ్ కుమార్ పెట్టలేదు. రాజ్ కుమార్ ఈ షాబాద్ పరిధిలోని ఒక దళితుల మీద ఈ అబ్బాయి అంటే ఒక రోజున తాగిన రోజు తాను ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం చేయబోయాడు. సో అది ఊర్లో తెలిసింది. దాని తర్వాత పెద్దల సమక్షంలో పంచాయతీ చేశారు, అంతా జరిగింది, అంతా ఓకే. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒకరోజు వెళ్ళి వాళ్ళ అమ్మతో దుర్భాషలాడి ఆ మైనర్ బాలిక, సో ఏజ్ మెన్షన్ చేయకూడదు, మెన్షన్ చేయలేకపోతున్నా, ఆ అమ్మాయి ఒక మైనర్ బాలిక, ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అండ్ దాని తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బెదిరించాడు. మీరు కనుక ఒకవేళ పోక్సో కేసు కానీ లేకపోతే స్టేషన్కి వెళ్ళడం, కోర్టులు తిరగడం ఇలాంటివి చేశారంటే మిమ్మల్ని చంపేస్తా అని చెప్పాడు. సో ఇప్పుడు అదే చేశాడు అన్నట్టుగా. సో ఇప్పుడు అక్కడ గ్రామస్తులు, ఇటు బంధువులు వాళ్ళంతా ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 6గురిని చంపిన ఉదంతం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రాజ్ కుమార్పై నమోదైన పోక్సో ఎఫ్ఐఆర్ కాపీలోని వివరాలు ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత 6 నెలలుగా రాజ్ కుమార్ ఆ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనతో మాట్లాడాలని, కలవాలంటూ నిరంతరం బలవంతం చేసేవాడట. సో శంషాబాద్లో ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళే టైంలో రాజ్ కుమార్ వేధింపులు మితిమీరడంతో అతడి భయానికి తాళలేక తల్లి ఆ బాలికను ఇంకా స్కూల్ పంపించడం మానేసింది. ఇటీవల పరీక్షలు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి దగ్గరుండి బాలికను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్ళింది వాళ్ళమ్మ. అయితే పరీక్ష ముగిసిన వెంటనే బాలికను అందరూ చూస్తుండగానే లాక్కెళ్ళేందుకు కూడా ఈ యొక్క రాజ్ కుమార్ ప్రయత్నించాడు. గతంలో నీ తండ్రిని చంపినట్టే మిమ్మల్ని కూడా చంపేస్తా అంటూ రాజ్ కుమార్ ఆ బాలికను, ఆమె తల్లిని చాలా గట్టిగా బెదిరించాడు. దీంతో ప్రాణభయంతో తమను కాపాడాలంటూ బాలిక తల్లి పోలీసులు కంప్లైంట్ చేసింది. ఏదైతే ఈ ఉన్మాది అరాచకాలు తట్టుకోలేక. సో రాజ్ కుమార్ ఈ కేసే అదే అతనిపై ఈ కేసే మొదటిది కాదని తెలుస్తోంది. గతంలోనూ ఒక భూ తగాదా విషయంలో 2 వ్యక్తులను తీవ్రంగా కొట్టి చంపేస్తారని బెదిరించాడట. సో ఆన్ రికార్డ్స్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఇంతటి నేర చరిత్ర ఉన్న వ్యక్తిపై ఒక తల్లి తన కూతురి ప్రాణాలు కాపాడాలని మొరపెట్టుకున్న పోలీసులు నామమాత్రంగా స్పందించడం వల్లే నిజంగా ఇవాళ ఆ 6గురి ప్రాణాలు పోయాయంటూ కూడా మృతుల బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో నిజంగా ఒకవేళ కనుక రాజ్ కుమార్పై ఆ రోజున పోక్సో కేసు పడినప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి ఒకవేళ అతని కోర్టు ప్రొసీజర్ ఛార్జ్షీట్ కనుక వేసి వాడిని జైలుకి పంపించేస్తే ఇంత నరమేధం జరిగేదా? 6గురు నిండు ప్రాణాలు. అయితే రాజ్ కుమార్ వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, మీరు చూస్తున్నారు మన టీవీ స్క్రీన్పై, వాళ్ళ పిల్లలు నిజంగా చాలా 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 చిన్న పిల్లలు. రాజ్ కుమార్ కూడా ఏజ్ ఏమీ అంత పెద్దది కాదు. జస్ట్ రాజ్ కుమార్ 28 years old. సో అంటే ఆ ఏజ్కే అంత ఎక్స్ట్రీమ్ అయ్యాడు అంటే నిజంగా జస్ట్ ఇమాజిన్ ఎంతమందిని బెదిరించుంటాడో, ఎంతమందిని ఇది చేస్తుంటాడు. అసలు వాళ్ళని చంపిన విధానం కూడా ఏదో కాకి సినిమాలో నార్త్ ఇండియాలోకి వెళ్తారు కదా, కాకి టీం, పోలీసుల టీం వెళ్తారు, అయితే జంట హత్యలు చేస్తూ ఉంటారు, తోడేళ్ళలాగా వేటాడతారు, అలాంటి టెక్నిక్స్ని యూజ్ చేసినట్టు కనిపిస్తుంది. అసలు తాను కత్తితో పొడిచిన విధానం, ఒక్కొక్కరి బాడీలో దాదాపుగా 40 కత్తిపోట్లు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఎంత దారుణంగా హింసించి చంపాడంటే చిన్నపిల్లల్ని కూడా, చిన్నపిల్లల ప్రైవేట్ పార్ట్స్ మీద, సొంత వాడికి పుట్టిన కూతుర్నే చంపాడంటే ఆ ప్రైవేట్ పార్ట్స్ మీద పొడిచి ఇక అర్థం చేసుకోండి. అంటే నిజంగా
మాట్లాడటానికే ఇలాంటి వాడి గురించి చీ అనిపిస్తుంది. సో ఇప్పటికీ చాలామంది ఆ స్టేషన్ ఎదుట, షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట వాడిని చంపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేసిన పాపం లేదు. సో అక్కడ బయట ఎంతో స్టేషన్, షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. మీరు చూస్తున్నారు మనం టీవీ స్క్రీన్పై. రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో ఉన్మాది రాజ్ కుమార్ కేవలం 2 గంటల వ్యవధిలో, అంటే జస్ట్ 2 అవర్స్ డ్యూరేషన్లో అర్ధరాత్రి చేసిన నరమేధం నిజంగా ఒళ్ళు గగుర్పుడ్చేలా చేస్తుంది. రాత్రి 11 గంటల సమయంలో ఆ అమ్మాయి మైనర్ బాలిక ఇంటికి వెళ్ళిన రాజ్ కుమార్, ఆమె అమ్మమ్మ, ఆమె నానమ్మ ఎంత వారించినా వినకుండా బాలికను బలవంతంగా కారులో ఎక్కించి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు కట్ట వద్ద తీసుకెళ్లి అఘాయిత్యాన్ని పాల్పడ్డాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడుతున్నా సరే, సో ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అండ్ తిరిగి బాలిక ఇంటికి వచ్చి తనను అడ్డుకున్నారనే కక్షతో వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మలను కూడా అతి కిరాతకంగా నరికి చంపాడు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి 1 గంట సమయంలో తన ఇంటికి బయలుదేరి దారిలో భార్యకు ఫోన్ చేసి పిల్లలను చూస్తా అని చెప్పాడు. పిల్లలను చూస్తా అని చెప్పాడు. ఇంట్లోకి వెళ్ళడమే ఆలస్యం, భార్యపై కత్తితో దాడి చేసి ఆమె ప్రాణభయంతో బయటకు పరుగులు తీసినప్పటికీ వదలకుండా ఈడ్చుకుంటూ లోపలికి లాక్కెళ్ళి గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత నిద్రిస్తున్న తన 2 కన్న పిల్లలను సైతం ఏమాత్రం జాలి లేకుండా గొంతు కోసి మట్టుబెట్టాడు. ఇలా కేవలం 2 గంటల్లో 6గురిని పొట్టను పెట్టుకున్న రాజ్ కుమార్ రక్తం ఓడుతున్న కారులోనే అక్కడ నుంచి పరారవుతూ తన తండ్రికి ఫోన్ చేసి నేను 6గురిని చంపేశాను అని చెప్పి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. మరి వీడిని ఏం చేయాలి? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 1 కాదు, 2 కాదు వీడు చంపింది, 6గురిని చంపాడు. పోక్సో కేసు పెట్టారనే ఒక నెపంతో వాళ్ళని ఎంత వేధించాయంటే అంత వేధించాడు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇక వాళ్ళు కూడా కామ్ అయిపోయారు. మగదిక్కు లేని కుటుంబం కాబట్టి, సో ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, అంటే వీళ్ళు ఫినాన్షియల్గా కూడా సెటిల్ అయ్యి లేరు పాపం. మళ్ళీ కేసులు కోర్టులు పెడితే ఊళ్ళో పెద్ద మనుషులు చెప్తారు అన్యాయం జరిగిందని వెళ్ళి కేసు పెట్టండి చెప్తారు, బాగానే ఉంటుంది. దాని తర్వాత కోర్టులు కేసులు అంటే వాళ్ళకి అంత స్తోమత లేదు పాపం. దానికోసం వాళ్ళు ఆగారు. నిజంగా ఇక్కడ ఎవరిని నిందిద్దాం? కోర్టులు కేసులు మన పరువే పోద్దు కదా అని ఆగిన వాళ్ళ ఇంట్లో వాళ్ళని నిందిద్దామా? లేదు, కేసు పెట్టినప్పుడే, పోక్సో కేసు పెట్టినప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఛార్జ్ షీట్ వేస్తే నిజంగా వాడు కటకటాలు వెనక ఉండేవాడు కదా, 6గురు ప్రాణాలు కాపాడేవాళ్ళు కదా. పోలీస్ వ్యవస్థ నిందిద్దామా? అసలు ఎంత దారుణంగా అంటే కన్న కూతుర్ని, కన్న కొడుకుని చంపే సిచ్యువేషన్ అంతా ఇంత కాదు. నిజంగా అంటే ఇప్పటిదాకా చాలా క్రైమ్లు జరుగుతూ ఉంటాయి. మనం ప్రతిరోజు క్రైమ్లు చూస్తూ ఉంటాం. లేకపోతే అడ్డొచ్చారనో, వాళ్ళ జల్సాలకు అడ్డొచ్చారనో కూతుర్ని అమ్మ చంపడము, అమ్మ కూతుర్ని చంపడము, ఆస్తి వివాదాల్లో అన్నదమ్ములు నరుక్కోవడము, ఇలాంటివి చూస్తూ ఉంటాం. కానీ ఇది చాలా విడ్డూరం. పోక్సో కేసు పెట్టారని వాళ్ళని చంపేసి మళ్ళీ తిరిగి వస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చంపేశాడు. వీళ్ళు ఏం చేశారు? వీడు చేసిన నరమేధం అంతా ఇంత కాదు. సో మీరేమనుకుంటున్నారు? వీడిని ఎన్కౌంటర్ చేయాలా మరి ఏంటి? మస్తు కామెంట్ చేయండి.